పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పంపిణీ చేశారు. 66 మంది లబ్ధిదారులకు 36,39,799 రూపాయల చెక్కుల్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఇప్పటివరకు 4,27,00,000 నిధులు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని తెలిపారు. వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా కేవలం ప్రజాధనాన్ని దోచుకోవడానికి పరిమితమయ్యారని విమర్శించారు. గాల్బెట్ స్టోన్స్ వల్ల చాలా ఇబ్బంది అయింది. మేము ఎలా చేయించుకుని తెలియని సమయంలో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నామండి. చాలా ఖర్చు అయింది. సార్ దయ వల్ల మాకు అమౌంట్ 48,000 మాకు ఇచ్చారండి. మా అమ్మగారు క్షేమంగా ఉన్నారు. తర్వాత నెక్స్ట్ సార్ గారికి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు సీఎం గారికి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. మా తాతయ్య గారి పేరు వెలగా వీరన్ నాయుడు గారు. మాది 13వ వార్డు అండి. మా తాతయ్య గారికి అనారోగ్యం వస్తే దానికోసం ఆపరేషన్ జరగడం జరిగింది. దానికోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎమ్మెల్యే ఆఫీస్ గారికి వచ్చాము. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. దాని ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ 23,000 మాకు అందజేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో గడిచిన 18 నెలల కాలంలో మనం దాదాపుగా 4,27,00,000 రూపాయలని ప్రజలకి అందజేయగలిగాం. ఇది ఏ ముఖ్యమంత్రి కూడా ఈరోజు వరకు చేయని పని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. దాదాపుగా 875 కోట్ల రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వరకు ఆయన ఈ ఆరోగ్యం గురించి ఖర్చు పెట్టిన విషయం మీకు తెలుసు. దాన్ని భరించలేనటువంటి మాజీ ముఖ్యమంత్రి నేను విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు, అంబులెన్స్లన్నీ పాతి చెడిపోని అన్నీ పెట్టి వ్యవస్థను మొత్తం నాశనం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడో నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇలా అర్హత ఏంటో కూడా తెలుసుకోవాలి ఒకసారి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయిలో లేని కొట్టు సత్యనారాయణ కానీ, అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి కానీ అసలు మీకు అభివృద్ధి అంటే ఏంటి తెలుసా? గడిచిన 5 సంవత్సరాల్లో రోడ్లే కాదు, వ్యవసాయం ఉందో లేదో తెలియదు. నెగ్గిన రాజకీయ నాయకులనే పట్టించుకోలేదు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి కింద స్థాయిలో ఉన్న సర్పంచులు పట్టించుకోలేదు, ఎంపీటీసీలు పట్టించుకోలేదు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని దారిలో పెట్టి నడుపుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి నీ ఇష్టానుసారం మాట్లాడితే ఎవడో చూస్తా ఊరుకోడు.